నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చిరంజీవి గారు తన కూతురు గురించి అనే కాదు, ఉమెన్స్ డే రోజు వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడారు. అంటే ఎప్పుడు కొంగుచాటు భర్త అంటారు కదా, భార్య కొంగుచాటు. చిరంజీవి గారు ఎప్పుడు అమ్మ చాటు బిడ్డే, అమ్మ ఒట్టిళ్లలో ఉండే బిడ్డే. ఆ ఫ్యామిలీలో అంత ముద్దుగా వాళ్ళ అమ్మని చూసుకుంటే అందరూ చూసుకుంటారు, కానీ చిరంజీవి గారు ఒక పిసర్ ఎక్కువ అని చెప్పి మాట్లాడుతుంటారు. సాధారణంగా అబ్బాయిలు అమ్మ కొంగు పట్టుకునే నడుస్తారు, ఇప్పటికీ నడుస్తారు చిరంజీవి. కానీ చిరంజీవి గారి వ్యంగ్యంగా కూడా ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగిందో చెప్తాను. బేసికల్ గా 30 నిమిషాలు 40 నిమిషాలు నిడివున్న ఇంటర్వ్యూ. వాళ్ళ అమ్మగారి గురించి ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆయన చెప్పిన విశేషాలు ఏంటంటే, నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటి నుంచి అమ్మ 3 పిల్లల్ని, 2 ఆడపిల్లల్ని, మొత్తం 5 మంది పిల్లలు, 5 మంది పిల్లల్ని ఎలా పెంచింది, ఎంత సంస్కారంతో పెంచింది అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి. మేము పొరపాట్లు చేసినా కూడా మేము మీడియా ముందుకొచ్చి మేము తప్పు చేయలేదని మేము మాట్లాడతామేమో, కానీ మా అమ్మ మాకు ఎప్పుడైనా సరే 4 గోడల మధ్య రూమ్లో అక్షింతలు వేస్తూనే ఉంటుంది. అరే నువ్వు తప్పు చేసావు, కానీ అక్కడికి వెళ్ళి, ఎందుకంటే మేము నటనమ్మా, మేము మొక్కానికి రంగేసుకుంటాం కాబట్టి తప్పనిసరిగా మాట్లాడాలి. తను ప్రజారాజ్యం పార్టీ వేరే దాంట్లో విలీనం చేసినప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు చాలా కఠినంగా మాట్లాడారంట. నువ్వు ప్రజల కోసం వెళ్ళినప్పుడు ఎందుకు వదిలేసి వచ్చేసావు మధ్యలో? నువ్వు తీసిన సినిమాలన్నీ కూడా ప్రజల కోసం. ఇప్పుడు ఆయన ప్రజారాజ్యం పార్టీ ముందు 3 సినిమాలు రిలీజ్ చేసి ప్రజల కోసం అన్నాడు. ఏంటో చెప్పండి. ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్ అయితే ఆయన క్లైమాక్స్ సీన్ డైరెక్ట్గా బయటకు వచ్చి మీకోసమే నేను బతుకుతున్నా అని చెప్తాడు. ఇంద్రాలో సేమ్ క్లైమాక్స్, స్టాలిన్లో కూడా సేమ్ క్లైమాక్స్. సో ఇలా వచ్చినప్పుడు ఎందుకు నువ్వు వెనక్కి తగ్గొచ్చావని వాళ్ళ అమ్మగారు అక్షింతలు వేసిన సందర్భాలు కూడా గుర్తు చేసుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే 3 కొడుకుల్లో అల్లారు ముద్దుగా ఉండేది నాగబాబు గారు అంట. నాగబాబు గారు అంటే ఆమెకు చాలా ఇష్టం అంట. ఇప్పటికీ ఇంటికి పిలిచి నుడి మీద ముద్దులు పెడుతుంది నాగబాబు గారికి మా అమ్మ. నేను ఎంత కష్టపడి ఎంత బాగా చూసుకుంటున్నా, నన్ను సురేఖ అని బాగా చూసుకుంటుంది, కానీ నన్ను మాత్రం ఇలా చూస్తుంది, గుర్ర అంటది అని నవ్వుతూ చెప్తున్నాడు అనమాట. నేను వెన్ హీస్ బికమింగ్ లైక్ ఎ చైల్డ్, వీ ఆల్సో ఫీల్ దట్ మెమరీస్. చిన్నప్పుడు మన పేరెంట్స్తో మనం ఎలా ఉన్నాము, మనం ఎలా మెలుగుతున్నాము, మనం ఎలా వాళ్ళతో ఉంటున్నాము అనేది మనకు తెలుస్తుంది, అది ఆబ్వియస్గా. సో అవన్నీ చిరంజీవి గారు మాట్లాడుతున్నప్పుడు తెలిసి వచ్చాయన్నమాట. దాంట్లో ఇంటర్వ్యూలో, సార్ మీ పిల్లల గురించి మీరు చెప్తారా, శ్రీజ గారికి 2 times డైవర్స్ అయింది, దాన్ని ఎలా మీరు తీసుకోగలిగారు ఒక తండ్రిగా? కానీ డైవర్స్ అయింది, సెకండ్ హస్బెండ్ అదంతా ఏం లేదు కదా. సెకండ్ హస్బెండ్ కూడా డైవర్స్ అయిందండి. కళ్యాణ్ సెపరేట్ గా ఉంటున్నారనే కదా. ఇట్ గాట్ డైవర్స్, అఫీషియల్లీ డైవర్స్ చెప్పారు నిన్న ఆయన. సో ఆయన దాంట్లో పాత్ర నాది కాదండి. అక్కడ అమ్మాయికి ఏదైతే ఇబ్బందులు కలిగాయో, అంటే చనిపోయారు ఆయన మొదటి హస్బెండ్, మనం ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఆ ఫస్ట్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారు. ఆ రెండో హస్బెండ్ కళ్యాణ్ దేవ్ గారి గురించి కానీ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, ఇంక్లూడింగ్ నిహారిక కూడా డైవర్స్ అయింది కాబట్టి వాళ్ళ అమ్మగారి దగ్గరకు వచ్చి వాళ్ళ నానమ్మ సలహా తీసుకొని పాటిస్తారండి. మా ఇంట్లో అందరూ ఆమె ఏం మాట్లాడితే అదే. ఆ నానమ్మే ధైర్యం ఇచ్చింది శ్రీజాకి. మా నానమ్మ మాట జవదాతది శ్రీజ. బాధ ఉంటుంది, కూతురికి 2 సార్లు ఇట్లా అయ్యింది, కూతురు జీవితం ఏంటి ఇలా అయిపోయింది అనే బాధ నాకు ఉంటుంది మనసులో. కానీ మా నానమ్మ దానికన్నా వాళ్ళ నానమ్మ ఇంకా ఎక్కువ బాధపడుతుంది. వాళ్ళ నానమ్మే ఆ మనమరాల్ని దగ్గర తీసుకొని ఆ 2 పిల్లల్ని, 2 ఆడపిల్లలు మళ్ళీ శ్రీజాకి, పెద్ద ఫస్ట్ హస్బెండ్కి పెద్ద పాప, చిన్న రెండో హస్బెండ్కి కూడా చిన్న పాప, ఆ 2 వాళ్ళ నానమ్మే దగ్గర తీసుకొని చూసుకుంటుంది. తండ్రి లేకపోతే ఆ బిడ్డలకి తండ్రి అనే లేడు, నా తండ్రి మా అమ్మను వదిలేశాడు అన్న బాధ తెలియకుండా వాళ్ళ నానమ్మ పెంచుతోందండి. మునిమనవరాళ్ళు అవుతారు కాబట్టి. సో అలాంటి విషయాల్లో ఆయన కళ్ళు తడుపుకోవడము, కళ్ళు చెమర్చడము. బికాజ్ అందరు అంటారు, నీ కర్మ చూసావు ఎలా ఉందో, నువ్వు 10 మందిని తొక్కేసి వచ్చావు, ఉదయ్ కిరణ్ విషయంలో కానీ మిగతా వీళ్ళ విషయంలో, నీ కూతురికి ఇలా జరిగింది అని. అలాంటప్పుడు ఆయన అన్నాడు ఈ మాట. చాలామంది నన్ను చాలా విమర్శలు చేశారండి. నాకు కూడా మనసు ఉంటుంది కదా, నేను మనిషినే, నా బిడ్డకు కావాలని అలా అవుతుందని నేను అనుకోవాలా? నా బిడ్డ ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు నేను బాధపడ్డాను, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు హక్కును చేర్చుకున్నామా లేదా? నా బిడ్డను నేను తరిమేయలేదు కదా బయటికి, నా బిడ్డ నా దగ్గరే పెట్టుకున్నా కదా నేను. వాళ్ళ నానమ్మ ఏదైతే సలహాలు ఇస్తుందో వాళ్ళ నానమ్మ దగ్గరే నేను అని, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఈ స్పోక్. ఉమెన్ పరంగా ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నానంటే, మొన్న ఒక ఆడియో ఫంక్షన్లో, ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆడపిల్లల్ని చాలా చిన్న చూపుగా చూశారు, మగబిడ్డే కావాలని చిరంజీవి గారు ఆడవాళ్ళని చాలా కించపరుస్తూ మాట్లాడారని నేషనల్ మీడియా పరంగా కిరణ్ బేడి గారు కూడా మాట్లాడారని కూడా మనం మాట్లాడుకున్నాం బేసికల్గా.
కానీ ఇప్పుడు ఆయన ఉమెన్స్ డే సందర్భంగా ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆడవాళ్ళంటే ఎంత శక్తి స్వరూపుణులు, మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ కూడా ఉమెన్ ఆంటర్ప్రీనర్స్. అవును. సురేఖ గారు అమ్మమ్మాస్ కిచెన్ పెట్టి, అత్తమ్మాస్ కిచెన్ పెట్టి ఆమె పచ్చళ్ళు అన్నీ చేస్తుంటారు. ఉపాసన, సుష్మిత కొనిదెల, షీఈస్ హ్యావింగ్ ఏ ఫెంటాస్టిక్ ఫ్యాషన్ డిజైనర్. ప్రతి ఒక్క సినిమాకి ఆమె చేస్తుంది. అవును. చెన్నైలో ఉంటారు యాక్చువల్గా సుష్మిత వాళ్ళు. ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫాదర్కి అంతా చూసుకుంటుంది, కొనిదెల ఫిలిం ఫ్యాక్టరీ దాంట్లోకి సంబంధించి. అండ్ నిహారిక, షీ ఓపెన్డ్ ఏ రెస్టారెంట్ లావణ్య త్రిపాఠితో కలిసి. సో ఈ అన్ని ఎవరైతే శక్తి స్వరూపులు, మా ఇంట్లో అష్టలక్ష్ములు ఉన్నట్టు మా ఇంట్లో 8 మంది ఆడవాళ్ళు ఉంటారండి. నేను ఎందుకు ఆడవాళ్ళని కించపరుస్తాను? నా ఇంట్లోనే ఇంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళని చూస్తే బతుకుతాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము. నాకు మనవడు కావాలని నా ఆలోచన నేను బయట పెట్టను తప్ప. నాకు మనవరాలు ఉన్నా, నాకు ఒక మనవడు కావాలని అనుకున్నాను తప్ప. కానీ ఆ సందర్భంలో మాట్లాడడం అనేది ఆయన ఒప్పుకోకుండానే ఆ సందర్భంలో మాట్లాడింది కొంచెం బయటకు వేరే విధంగా వెళ్ళిందండి. సో దాన్ని ఎవరిది ఎలా తీసుకుంటారో నాకు సంబంధం లేదు. బట్ నేను మా అమ్మ ఏది చెప్తే అది వింటాను అని ప్రేమగా వాళ్ళ అమ్మకి ఆ రోజు దోశలు చేసి పెట్టారంట. వాళ్ళ అమ్మగారికి ఫిష్ పులుసు అంటే ఇష్టం, మా అమ్మగారి చేపల పులుసు అంటే ఇష్టం అని చేపల పులుసు చేసి పెట్టారని. హీ వాజ్ రిమెంబరింగ్ హౌ షూటింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారు క్యారేజ్ పెట్టి పంపించేవాళ్ళంటే సురేఖ గారి చేత వాడికి ఇవే పెట్టి పంపించి వాడు బయట తినకూడదు అని చెప్పి ఇంట్లో సురేఖ గారి చేత సురేఖ గారు వండి క్యారేజ్ తీసుకుని వెళ్ళి అల్లు రామలింగయ్య గారికి, చిరంజీవి గారికి. ఎందుకంటే చిరంజీవి గారు నటించిన ప్రతి ఒక్క సినిమాలో అల్లు రామలింగయ్య గారు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన భయం అయింది, ఫీమేల్ హీరోయిన్స్ ఎట్లా ఉంటారో కూతుర్ని ఇచ్చాం కదా అని. అంటే ఆ టైంలో మెంటాలిటీస్ అలాగే ఉండేవి కదండి, ఇంత బ్రాడ్ మైండెడ్ ఉండేవి కాదు. ఎందుకంటే ఒక సినిమా హీరో ఆ టైంలో టెక్నాలజీ లేవు, మొబైల్ ఫోన్లు లేవు, ఎక్కడికైనా వెళ్తే ట్రంక్ కాల్ చేయాలి, లేకపోతే ల్యాండ్ లైన్ ఫోన్లు ఎక్కడో ఉండేవి, రైల్వే స్టేషన్లోనూ ఇంకెక్కడికో వెళ్ళి ట్రంక్ కాల్ అనేవాళ్ళు. అప్పుడు ఆ ట్రంక్ కాల్ చేసి వాళ్ళు అందుబాటులో వస్తుందా లేదా అప్పటిదాకా వెయిట్ చేయాలి, టైం లిమిటే ఉంటుంది. ఇన్ని ఉండే దాంట్లో ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు పాటించాడు అల్లు రామలింగయ్య గారు అని ఆల్రెడీ చెప్పారు చిరంజీవి గారు. సో ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళ అమ్మగారితో ఉండే మెమరీస్ని గుర్తు చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ అమ్మగారు ఇంకా బాగుండాలి. అలాగే ఎవరైతే తనని గౌరవిస్తారో, తనకెప్పుడు అక్క చెల్లెల భావంతోనే చూస్తారు, వాళ్ళందరూ బాగుండాలని కోరుకున్నారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్.